వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 దీపావళి అంటేనే చీకటిని ప్రారదోలి వెలుగుతో స్వాగతం పలుకుతారు. దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో. ప్రధానంగా దేశవ్యాప్తంగా దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునే పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా హిందూ సాంప్రదాయ పద్ధతిలో పండుగలను జరుపుకున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూసుకోవచ్చు, దీపావళి అంటే రంగురంగుల ఇంటిని అలంకరించి అందమైన దీపాలంకరణ చేస్తుంటారు. ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు, రకరకాల దీపాల అలంకరణ చేసేందుకు ఇక్కడ శివుని ఏదైతే లింగం ఆకారంలో ఉన్న దీపం కానీ అదేవిధంగా వివిధ రకాల దీపాలు ఇక్కడ పొందుపరిచారు. దీపాలు అన్నీ కూడా ఇంటి చుట్టూ అలంకరణ చేసి దీపాలతో ఇందులో నూనె పోసి ఒత్తులు పెట్టిన తర్వాత సాయంత్రం వేళ దీపాల అలంకరణ చేస్తారు. ప్రధానంగా దీపావళి పండుగ అంటేనే నరక చతుర్దశి రోజు లక్ష్మీ పూజలు చేయడం, దానికంతా ఇంట్లోకి లక్ష్మి తల తూగే విధంగా ఉండాలనే విధంగా ప్రతి ఒక్కరు దీపావళి పండుగను లక్ష్మీ దేవికి పూజలు చేసిన అనంతరం దీపావళి పండుగ దీపాలు అలంకరించుకొని తర్వాత సాయంత్రం వేళ సందరొద్దు సాయంత్రం చీకటి పడే కంటే ముందు దీపాల అలంకరణ చేస్తుంటారు. ప్రధానంగా దీపావళి పండుగకు తమ వ్యవసాయదారులు అయితే తమ పంటలు కోసి ఇంట్లోకి ధనధాన్యాలు రావాలి, లక్ష్మి తలతూగాలనే విధంగా పండగ జరుపుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఒక దీపాల అలంకరణే కాదు, దీపావళి రోజు ప్రధానంగా ఇల్లు అందంగా కొట్టాలంటే రంగురంగుల పూలు రకరకాల అందమైన ప్రమిదలతో దీపాలంకరణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. జిల్లా కేంద్రంలో రకరకాల ప్రమిదలతో ఇక్కడ దీపాలంకరణ చేసుకునేందుకు ఇక్కడ మహిళలు భారీగా వచ్చి దీపాలు కొనుకెళ్తున్న పరిస్థితి చూడవచ్చు. మరోవైపు దీపావళికి నోములు ఇస్తుంటారు. నోముల రోజు బొమ్మల కొలువు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి రకరకాల బొమ్మలు, దానికి సంబంధించిన బొమ్మల కొలువుకు సంబంధించిన దీనికి నోములు ఇచ్చేందుకు కూడా వాటన్నింటినీ కూడా ఇక్కడ తయారు చేసి అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూడొచ్చు, దీపావళి పండుగ అంటేనే ప్రతి ఒక్కరికి చిన్న పెద్దలకేమో పటాకులు కాల్చడం ఒక ఆనవాయితీ అయితే, మరోవైపు పెద్దలు అందరూ కూడా ఇళ్లలో కొత్తగా పెళ్ళైన వారు ఆ అత్తగారింటికి వెళ్ళినప్పుడు వారికి సంబంధించిన నోములు ఇచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూడొచ్చు, మహిళలు అయితే చాలా మంది దీపాలు కొనుకెళ్తూ వచ్చారు. ఇక్కడ ఒక మహిళ ఉంది, ఆమె రకరకాల ప్రమిదలు అదేవిధంగా బొమ్మలు కూడా కొనుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. అమ్మ చెప్పండి, మీరు రకరకాల బొమ్మలు ప్రమిదలు దీపావళికి ఏమేమి చేస్తారు? దీపావళికి నార్మల్గా లక్ష్మీ పూజలు చేస్తాము. వాటితో పాటు దీపాల అలంకరణ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, క్రాకర్స్ పేల్చడం. ఎందుకంటే పొల్యూషన్ కదా, దాని నుంచి లంగ్స్కి ఇన్ఫెక్షన్స్ ఎఫెక్ట్ పడతాయి చిన్నపిల్లలకి, ఏజ్డ్ వాళ్ళకి. సో అది అవాయిడ్ చేయాలని నేను కోరుకుంటాను. దీపావళి పండుగ అంటే ప్రతి ఒక్కరు వ్యవసాయదారులు అయితే మొదటి రోజు పండగ రోజు పంట చేనులోకి వస్తే లక్ష్మి తల తూగుతుందని చెప్తుంటారు. చాలా మంది ఇంట్లో లక్ష్మీదేవికి పూజలు చేసి సాయంత్రం వేళ దీపాలు అలంకరించేసి ఇల్లు లక్ష్మి కలకలాడుతుంది, లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతుందంట. నిజమేనా ఇదంతా? అవును, నిజమే. ఎందుకంటే మేము కూడా విలేజ్ బ్యాక్గ్రౌండే కాబట్టి మా పేరెంట్స్ కూడా అలానే చేస్తారు. మేము మా పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ సిటీలో వచ్చి ఉండడం వల్ల సిటీ కల్చర్లో నార్మల్గా లక్ష్మీ పూజ, అమ్మవారికి పూజలు చేసి అమ్మవారి ఇంటికి వచ్చేలాగా ఆహ్వానిస్తాం దీపాల అలంకరణతోని. సాయంత్రం సందరొద్దు అంటూ ఉంటారు. ఎందుకంటే సాయంత్రం చీకటి పడే కంటే ముందు ఇంటి చుట్టూ దీపాలన్నీ అలంకరణ చేయడం, రకరకాల దీపాలు ఇక్కడ ఉన్నాయి. కొంతమంది అయితే శివుడి ఆకారంలో ఉన్న దీపాలు పెడతారు, మరికొంతమంది భిన్నమైన ప్రమిదలతో దీపాలంకరణ చేస్తారు. ఈ దీపాల అలంకరణ వల్ల ఏమన్నా శక్తి వస్తుందా ఇంట్లోకి? నిజమే అండి, ఎందుకంటే చీకటి అనే దాని నుండి వెలుగు అనే ద్వీపం, మనలో ఉండే జ్ఞాన ద్వీపం బయటకు రావడం కోసం దీపావళి జరుపుకోవాలి ప్రతి ఒక్కరు అనేది నా ఉద్దేశం. మొత్తంగా చూడొచ్చు, ఎవరైనా సరే దీపావళి పండుగ జరుపుకోవడం చాలా సాంప్రదాయంగా వస్తుంది. భారతదేశం వ్యాప్తంగా కూడా దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నాం. హిందూ సాంప్రదాయ ప్రకారం అయితే దీపావళికి మరో ప్రత్యేకత ఉందనే చెప్పచ్చు. ప్రధానంగా దీపాలతో పాటు ఇల్లును అలంకరణ చేయాలి అంటే దానికి అంతటికి సంబంధించి ప్రధానంగా పూలు కూడా అలంకరణ చేయాలి. ప్రధానంగా పూలకు సంబంధించి చూసుకుంటే ఇంటి గుమ్మానికి
పూలు అలంకరణ చేస్తుంటారు. ప్రధానంగా ఇంట్లోకి రావడానికి సువాసన ఉండాలి, లక్ష్మీదేవిని స్వాగతం పలకాలి, ఇల్లు అందంగా కనిపించాలంటే దానికి అంతకు సంబంధించి పూలతో రకరకాల విభిన్నమైన రంగుల కలయిక గల పూలతో అలంకరణ చేస్తుంటారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో పూలకైతే భలే డిమాండ్ ఉందని చెప్పచ్చు. దీపావళి రోజు ఒక్కో కేజీకి 60 నుంచి 80 రూపాయలు సాధారణ సమయంలో ఉంటుంటే ఈరోజు మాత్రం 70 నుంచి 90 రూపాయల లోపు ఒక కేజీ పూలు అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. పూల వ్యాపారి ఉన్నారు, వారిని అడుగుదాం. ప్రధానంగా చెప్పండి, దీపావళి రోజు అత్యధికంగా మీరు పూలు తెచ్చి అమ్ముతున్నారు, అసలు ఏంది పరిస్థితి, ఎలా ఉంది మీ మార్కెట్? మార్కెట్ వచ్చేసి చాలా డౌన్ ఉన్నది మార్కెటు. యాక్చువల్గా 60 రూపాయలు 70 రూపాయలు నిన్న అమ్మినుండే, ఈరోజు 40 రూపాయలు 50 రూపాయల వరకే స్టాక్ అమ్ముతుంది. హోల్సేల్గా కాదు, రిటైల్గానే అమ్ముతున్నాము. స్టాక్ అనేది బాగా వచ్చింది, మార్కెట్ అనేది డౌన్ అయిపోయింది. మార్కెట్లో పూలు బాగా వచ్చాయి కాబట్టి వ్యాపారులందరూ మార్కెట్ని చూసి పూలు అమ్ముతున్నారు. 40 రూపాయలు 50 రూపాయలు కూడా ఈరోజు అమ్ముతున్నాము. సాధారణ రోజుల్లో అయితే 60-70 రూపాయలు పోయేది దీపావళికి ఇంకా చాలా డౌన్ ఉంది. పండుగ అందరికీ సంతోషంగా ఉండాలి. ప్రధానంగా దీపావళికి పండగ రోజు ఇల్లు అందంగా కొట్టాలి, గుమ్మానికి ప్రధానంగా పూలను రంగురంగుల పూలు అలంకరిస్తుంటారు. ఈ రంగురంగుల పూలన్నీ మీరు ఎక్కడి నుంచి తెస్తారు? మేము టోటల్కించెల్లి పట్టుకుంటాము. టోటల్ పట్టుకొని గుత్త మాట్లాడుకొని తీసుకొని వస్తాము. మహారాష్ట్ర నుంచి వెళ్ళి తీసుకొస్తాము. ఒక ఎకరానికి ఎంత గుత్త వాడుతుంటారు? ఒక ఎకరానికి మాలును కాదని చూసి పడతాము. మాలును అంటే మాలు అందారా ఆ టోటల్ ఎంత వెళ్తుందో అంత గెస్ చేసి వెళ్తాం. అందారా అంటే ఒక 1,20,000 తీసుకున్నాం. అందులో ఒక మంచినే వచ్చింది సార్. మనకు 40 రూపాయల చొప్పున పడుతుంది. మేము 50-60 అమ్మాము. ఈ రోజు మాత్రమైతే 40 అమ్ముతున్నాం. ప్రధానంగా దీపావళి పండగకు ఇల్లును అందంగా తీర్చిదిద్దే విధంగా రకరకాల రంగుల పూలతో అలంకరణ చేస్తారు. దీపావళికి మార్కెట్ భారీగా ఉంటుంది అనుకున్నాం, కానీ మార్కెట్ అయితే చాలా డౌన్గా ఉంది. పూలు మార్కెట్లో చాలా ఎక్కువ రావడంతో మార్కెట్ అంతా కూడా పూలకు సంబంధించిన మార్కెట్ బాగా లేదు. మేము వ్యాపారం అయితే దీపావళికి వ్యాపారం చేయాలనే కోరికతో మేమైతే వ్యాపారం చేస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ దీపావళి పండుగ అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది చీకటిని ప్రారదోలి వెలుగులతో స్వాగతం పలికి తమ దీపాన్ని తమలోకి ఆహ్వానించినప్పుడు మన కాంతి అంతా దీపం వైపు వెళ్తుంది, మనలో చిరునవ్వులు వెలుగుతాయి, దీపాలు అన్నీ కూడా వెలుగుతుంటే ఇల్లు అందంగా కనిపిస్తుందనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ సాయంత్రం వేళ చీకటి పడకంటే ముందు ఇంటి చుట్టూ అన్ని దీపాలు వెలిగించి ఆ దీపాలతో లక్ష్మీదేవిని స్వాగతిస్తామని చెప్తున్నారు మహిళలు. ఏదేమైనప్పటికీ దీపావళి పండుగను చిన్న పెద్దలందరూ కూడా ఘనంగా జరుపుకున్నారు. దీపావళి పండుగ రోజు ఏదైతే టపాసులు కాలుస్తున్నారో దానివల్ల ప్రాణాలకి ముప్పు, అదేవిధంగా కాలుష్యం ఎక్కువ అవుతుంది. కాలుష్య నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు ఇంటి చుట్టూ దీపాలు వెలిగించుకొని ఉంటే బాగుంటుంది. టపాసులకు దూరంగా ఉంచండి, చిన్నపిల్లల్ని దూరంగా ఉంచండి అని మహిళలు అయితే చెప్తున్నారు. దీపావళి అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది రంగురంగుల పూలు, అదేవిధంగా అందమైన ప్రమిదలతో దీపాలంకరణ, రైతులు తమ ఇంటికి నూతన కొత్త పంట రావడం, దీపానికి లక్ష్మీదేవికి పూజలు చేయడం, ధనలక్ష్మి ఇంట్లో కలకల్లాడాలనే ఉద్దేశం మీద లక్ష్మీదేవికి పూజలు చేస్తామని చెప్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.